ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తుంటుండగా, నీ మాటల కొరకు ఎదురు చూస్తుంటుండగా, శక్తి కలిగినటువంటి, ప్రభావము కలిగినటువంటి, జీవము కలిగినటువంటి మాట చేత మమ్మల్ని పలకరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 26 వచనము. ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 26 వచనము. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన నీకు సహాయము, ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఆయన నీకు సహాయము చేయటానికి ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు అని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆయన నీ కోసం ఏమి చెయ్యగలడు అని ఈ మాటలు వింటున్న నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై, దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సహాయము చేయటానికి ఆయన ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆయన నీకు ఎలా సహాయము చేస్తాడంటే ఆకాశ వాహనుడై నీ కోసము ఆయన వచ్చువాడుగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నీవు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, ఎవరు సహాయము చేస్తే బాగున్ను అని ఆశపడతా ఉన్నావు, ఎవరు నాకు సమీపముగా ఉంటే బాగున్ను అని ఆశపడుతూ నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నవేమో. ఈ మాటలు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సహాయము చేయటానికి ఆయన ఎలా వస్తానంటున్నాడంటే ఆకాశ వాహనుడై వస్తానంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మహోన్నతుడై మేఘవాహనుడగును. ఆయన నీ కోసము మేఘాల మీద వస్తాడు. మేఘాలు ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తాయో అంత స్పీడ్గా ఆయన నీకు సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎలాంటి సహాయము కావాలి, నీ జీవితంలో ఎలాంటి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, నువ్వు ఏ విధంగా సహాయం పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నావు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవాతి దేవుడు వాటిని చూస్తున్నాడు కాబట్టి ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు, ఈ మాటలు వింటున్నటువంటి నీకు ఆయన సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎటువంటి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు, ఎటువంటి సహాయం కోసం కనిపెడుతూ ఉంటున్నావు, మనుషుల వైపు కాదు కానీ ఆకాశము నుంచి వచ్చేటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మేఘవాహనుడైనటువంటి దేవుడు నీకోసము, నీకు సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటున్న నీవు నేను ఆయన వైపు చూడగలుగుతా ఉన్నామా, లేదంటే ఈ లోకం వైపు చూస్తూ ఉన్నామా? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఆయన ఎలా సహాయము చేస్తాడు అంటే త్వరగా సహాయము చేస్తాడు. మేఘవాహనుడే నీ మీదకి వస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏ విధంగా నాకు సహాయం చేస్తాడని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. అందుకే నీతో అంటున్నాడు, నేను మేఘవాహనుడై వస్తాను, నేను ఆకాశ వాహనుడని వస్తాను, నేను మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి అని ఆయన నీకు పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఈ మాట ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నేను వాహనుడై వస్తాను, నేను ఆకాశ వాహనుడై వస్తాను. ఎంత ఫాస్ట్గా వస్తాను అంటే నీ సహాయమునకు అంత వేగముగా వచ్చి నీకు సహాయం చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకొని ఈ మాటల యందు నిరీక్షణ ఉంచి నీకు నీ జీవితంలో ఏ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, అలసిపోకు. ఎలాంటి సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, దిగులు చెందకు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ దగ్గరికి ఎలా వస్తుంటే ఆకాశ వాహనుడై వస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మేఘాలు ఎంత స్పీడ్‌గా వస్తాయో, మేఘాలు ఎంత త్వరగా ఆ యొక్క ఆకాశాన్ని కమ్ముకుంటాయో అంత త్వరగా ఆయన నీ దగ్గరికొచ్చి సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీకు సహాయం చేయటానికి ఆయన ఆకాశ వాహనుడై వస్తున్నాడు. దిగులు చెందకు, కలత చెందకు. నీ హృదయంలో నీకు కావాల్సినటువంటి సహాయం కోసం ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే, ఆయన వైపు నువ్వు చేసినట్లయితే నీకు కావలసినటువంటి సమస్త సహాయమును ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు
అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ మాటలిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సహాయమైతే అవసరమో ఆ సహాయము వారికి అందించమని అడుగుతా ఉన్నాను. దేవా స్తోత్రంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ మాటలిన్న ప్రతి బిడ్డను దర్శించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.